వెల్కమ్ టు అవర్ ఛానల్. సాంబార్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ ఇష్టమే. సాంబార్ ఉంటే తినేదానికంటే ఒక ముద్ద ఎక్కువగానే తింటాం కదా. ఈ వీడియోలో సాంబార్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇక సాంబార్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కందిపప్పును తీసుకొని 2 సార్లు కడిగి కాసేపు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన పెట్టుకొని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత పప్పు బొల్లడితో పప్పును మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. సాంబార్లో వేయడానికి కట్ చేసుకున్న ములక్కాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు, పుదీనా, కొత్తిమీర, సోరకాయలు, పచ్చిమిర్చి, బెండకాయ, క్యారెట్, కరివేపాకు, అలచింత. నెక్స్ట్ స్టవ్ పైన గంజు పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక బగారాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, లవంగం, ఇలాచి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇందాక కట్ చేసుకున్న ములక్కాయలు ఉన్నాయి కదా, అవన్నింటిని వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. స్టార్టింగ్లోనే పోపు దినుసులు వేసినప్పుడు కరివేపాకు యాడ్ చేయాలి, కానీ నేను మర్చిపోయాను, అందుకే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వేసినా కూడా ఏం కాదు. తర్వాత కట్ చేసుకున్న సోరకాయలు, క్యారెట్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి బెండకాయలని యాడ్ చేసుకోవాలి. నాకైతే సాంబార్లో వచ్చే సోరకాయలు, బెండకాయలు, ములక్కాయలు, వంకాయలు అంటే మస్తు ఇష్టం. నేనైతే ఎక్కువగానే యాడ్ చేస్తాను. ఇందాక బెండకాయలు వేసాం కదా, తర్వాత వంకాయలు, టమాటాలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇంకా ఇందులో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది. 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి సరిపోయేంత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపోయేంత వేసుకోండి. కారం అంతా కలిసిపోయేలా బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందాక మెత్తగా ఉడకబెట్టుకొని పప్పును రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంతా కలిసిపోయేలా కలుపుకోవాలి. సాంబార్ మరిగేటప్పుడు గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. ఇది ఇంట్లో తయారు చేసిందే, బయటది కాదు. గరం మసాలా వేసిన తర్వాత అంతా కలిసేలా కలుపుకోవాలి ఒకసారి. ఒక గిన్నెలో జీలకర్ర, వెల్లుల్లి వేసి బాగా దంచి సాంబార్ మరిగేటప్పుడు యాడ్ చేసుకోవాలి. సాంబార్ మరిగేటప్పుడే సాంబార్ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. సాంబార్ పొడి వేసిన తర్వాత అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోయింది. సాంబార్లో ఉండే ములక్కాయలు, సోరకాయలు, బెండకాయలు, వంకాయలు మస్తు టెంప్టింగ్ ఉన్నాయి. నచ్చితే మాత్రం ఈ రెసిపీ ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.